వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకు చేరింది. బీజేపీ జనసేనకు అసలు ఉనికి లేదన్న సజ్జల. అధికారం అడ్డం పెట్టుకుని రక్షణ పొందాలని చూస్తున్నారు. వివేక హత్య కేసులో దోషులను తేల్చాలన్న సునీత. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ జనజాతర సభ. మేనిఫెస్టోను విడుదల చేయనున్న రాహుల్. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి. సర్కార్పై హరీష్ రావు ఫైర్. కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో దక్కని ఊరట. సిబిఐ విచారణపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరణ. టీడీపీలో ఉండి టికెట్ పంచాయతీ రచ్చకెక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉండి టికెట్ను ఎంపీ రఘురామకు కేటాయించడంతో రామరాజు వర్గీయులు మండిపడ్డారు. పాలకొల్లులో చంద్రబాబు బస్ చేసిన ఎస్ఎస్ కన్వెన్షన్ ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఇచ్చిన మాట పెట్టుకోవాలని నినాదాలు చేశారు. చంద్రబాబు ఎదుట న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. టీడీపీలో ఉండి టికెట్ పంచాయతీ రచ్చకెక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉండి టికెట్ను ఎంపీ రఘురామరాజు కేటాయించడంతో రామరాజు వర్గీయులు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సతీష్, ఉండి టికెట్
టీడీపీలో ఉండి టికెట్ పంచాయతీ రచ్చకెక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సతీష్, ఉండి టికెట్ పంచాయతీకి కారణం ఏంటి? ఉండి అసెంబ్లీ అభ్యర్థి ప్రకటి ఉండి కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలవపూడి శివను రామరాజును ఒప్పించే కార్యక్రమాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభివృద్ధి. అలాగే ఈ రెండు రోజుల ఆందోళనల అనంతరం రెబల్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి రామరాజును ఇద్దరికి ఒప్పందం ఇచ్చిన అనంతరం మరో సంచలనం రైట్. థ్యాంక్ యూ సతీష్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే సెంటిమెంట్ను ఫాలో అవుతోంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, సభ ఏ సమయానికి మొదలయ్యే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే ఈ యొక్క సభ కూడా జనజాతర సభ కూడా ప్రారంభం కానుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కానున్నారు. నిన్న ఏఐసీసీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను కూడా పంచు న్యాయ్ 25 గ్యారంటీల పేరుతో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని తెలుగులోకి అనువదించి విడుదల చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ జరగనుంది. అయితే తుక్కుగూడ బహిరంగ సభ కాంగ్రెస్కు, తెలంగాణ కాంగ్రెస్కు సెంటిమెంట్గా మారిందని చెప్పుకోవాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు సెప్టెంబర్ 17న నిర్వహించిన విజయభేరి సభ ఇదే ప్రాంగణం నుంచి నిర్వహించడం అనేది జరిగింది. ఈ సభ సాక్షిగా విడుదల చేసినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే గెలుపుకు కృషి చేసిందే ఈ 6 గ్యారంటీలను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సభా ప్రాంగణాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ప్రధాన వేదిక ఒకటి ఉంటుంది. ఇక్కడే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర కీలక నాయకులు, ఏఐసీసీ పెద్దలు కూడా ప్రధానంగా మిడిల్లో ఉన్నటువంటి స్టేజ్ నెంబర్ 1లో ఆసీనులు అవుతారు. అనంతరం అక్కడ మనం చూస్తున్నాము ఆ ప్రాంగణం కూడా, ఆ వేదిక కూడా పూర్తిగా సాంస్కృతిక కళాకారులకు సంబంధించినటువంటి వేదిక. మరోవైపు స్టేజ్కి రైట్ సైడ్లో ఉన్నటువంటి ప్రధాన స్టేజ్కి రైట్ సైడ్లో ఉన్నటువంటి వేదిక ఎమ్మెల్యేలకు
ఎమ్మెల్యేలకు ఇతర కీలక నేతలకు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ సభా ప్రాంగణానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వివిధ నియోజకవర్గాల నుంచి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలోకి ఉమ్మడి జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి తుక్కుగూడ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు చేవెళ్ళ మల్కాజ్గిరి అలాగే నల్గొండ భువనగిరి ఇటు నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని తరలించడం అనేది అయితే జరుగుతూ ఉంది. దాదాపు 10 లక్షల మంది ఈ యొక్క సభకు హాజరవుతారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది అయితే జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడిప్పుడే కార్యకర్తలు ఈ యొక్క సభ స్థలికి కూడా చేరుకుంటున్నారు. ఈ సభ ప్రాంగణం మొత్తం కూడా పూర్తి స్థాయిలో 3 రంగుల జెండాలతో నిండి ఉంది. కాంగ్రెస్ హస్తం గుర్తులతో పాటు క్యాండిడేట్లు ఇప్పటికే ప్రకటించినటువంటి 14 మంది క్యాండిడేట్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క సభా ప్రాంగణాన్ని మనం ముఖ్యంగా ఈ యొక్క సభా వేదికగా కూడా తెలుగులో మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ యొక్క ప్రధానంగా తెలంగాణకు ప్రత్యేక హామీల వర్షం కూడా ఈ యొక్క తుక్కుగూడ సభ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ కురిపించనుంది. ఈ యొక్క రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయబోతా ఉంది, తెలంగాణకు విభజన హామీల్లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, దాంతోపాటు ITIR కావచ్చు, మేడారం సమ్మక్క సారక్కల జాతరకు కూడా జాతీయ హోదా కావచ్చు, ఇటువంటి అంశాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ, దీంతో పాటుగానే IT కారిడార్లు, సింగరేణికి సంబంధించినటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఇతర ప్రామిసెస్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా అటు AICC విడుదల చేసినటువంటి పాంచునాయితో పాటు 50 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో మహిళలకు, యువతకు, అలాగే యువత మహిళకు, కార్మికులకు, రైతులకు అలాగే సమాన అవకాశాలు దక్కేందుకు కూడా సబ్బండ వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కే విధంగా కూడా రిజర్వేషన్ల 50% ఉన్నటువంటి పరిమితిని పెంపొందించడం ఆ పరిమితిని తొలగించడము, దాన్ని రిజర్వేషన్లు మరింత పెంచుకునేటటువంటి SC ST OBC మైనార్టీలకు కొంత వెసులుబాటు రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు వాటికి మరింత అవకాశాలు కల్పించే విధంగా కూడా రిజర్వేషన్ల మార్పు ఉండేందుకు అవకాశం కల్పిస్తుండడంతో పాటు SC STలకు బడ్జెట్లో సబ్ బడ్జెట్ను కేటాయించడం, అలాగే STలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రత్యేక షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించడం, ఇటువంటి హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. వీటితో పాటుగానే మహిళలకు ప్రధానంగా ₹1,00,000 ఆర్థిక సాయం ప్రతి ఏటా అనేటటువంటి అంశాలు కూడా ఇందులో ఉండడం అనేది జరిగింది. వీటితో పాటుగానే యువకులకు 30 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు రానున్న రోజుల్లో కల్పిస్తాము అనేటటువంటి హామీ కావచ్చు. దీంతో పాటుగానే స్టార్టప్ 5,000 కోట్లతో స్టార్టప్ కంపెనీలు తీసుకువస్తాము, యువత పెట్టుబడి పెట్టేందుకు, వారి యొక్క నైపుణ్యాన్ని గుర్తించేందుకు శిక్షణ కేంద్రాలను కూడా వారికి స్కాలర్షిప్లు ఇస్తూ కూడా శిక్షణ ఇవ్వడానికి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా కూడా కృషి చేస్తామనే విధంగా, దాంతోపాటు శ్రామికులకు కనీస వేతన చట్టం తీసుకురావడము, వారితో పాటుగానే వారికి బీమా సౌకర్యాన్ని కల్పించడము వంటి అంశాలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో నగరాల్లో కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో నగరాల్లో కూడా పట్టణ ఉపాధి హామీ పథకాలు తీసుకురావడం, దాంతోపాటుగా కనీస వేతనం ఏదైతే రోజువారీ కూలీ ₹400 పెంచడం, ఇటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో పాటుగానే శ్రామికులకు కూడా ప్రత్యేకంగా బీమా సౌకర్యాలు కల్పించడం, వేతనాలు సవరించడము, ఇటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో పొందుపరిచింది. పూర్తి స్థాయిలో కూడా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే ఎటువంటి పనులు చేయబోతా ఉంది అనేటటువంటి అంశాలను పొందుపరిచింది. ముఖ్యంగా ఈ యొక్క సభా వేదికగా కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి పాంచునాయి 25 గ్యారంటీస్తో పాటుగానే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా కమిటీని వేసి 7 సభ్యులతో దుద్దిల శ్రీధర్ బాబు చైర్మన్గా ఉంటూ కూడా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో కమిటీలో కూడా
23 అంశాలను కూడా తెలంగాణకు సంబంధించినటువంటి హామీలను ఇచ్చేందుకు కూడా ఈ యొక్క సభా వేదికగా సిద్ధమైందని చెప్పుకోవాలి. ఈ 100 రోజుల పాలనకు పార్లమెంటు ఎన్నికలు రిఫరెండంగా భావించాలనేటటువంటి విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. దాదాపు 1,00,000 మంది జన సమీకరణతో 10 లక్షల మంది జన సమీకరణతో ఈ యొక్క సభా స్థలి మారుమోగనుంది. ఇప్పుడిప్పుడే ఈ యొక్క నియోజకవర్గాల నుంచి కూడా పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కూడా జనం తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. వీటితో పాటుగానే 14 ఇప్పటికి 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా 14 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వారు కూడా ప్రత్యేకంగా జన సమీకరణ బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది. అలాగే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సీనియర్ నేతలు మంత్రులను కూడా కోఆర్డినేటర్లుగా నియమించి ఈ యొక్క సభ భారాన్ని అయితే వారిపై బాధ్యతలు పూర్తిగా అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా మరి కాసేపట్లోనే ఈ యొక్క సభ ప్రారంభం కాబోతా ఉంది. ఇవాళ సాయంత్రం నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి నవోటల్లో కూడా ఆయన కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ముఖ్య నేతలతో కూడా సమావేశం అయిన అనంతరం కూడా ఇక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి సభ ముగిసిన వెంటనే కూడా ఇక్కడి నుంచి నేరుగా ఆయన తిరుగు ప్రయాణం అవుతారని అయితే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కేటీఆర్ దేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. తాను ప్రారంభించిన ఆయారం గయారం సంస్కృతి పైన ఇప్పటికైనా తన విధానం మార్చుకోవడం మంచిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే వెంటనే సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగినదని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందని విమర్శించారు కేటీఆర్. హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయని ఆరోపించారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందని సెటైర్ వేశారు. రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్ధత ఉంటే ఫిరాయింపులపై మాట్లాడాలని అన్నారు. లేకుంటే ఆయన హిపోక్రెట్గా మిగిలిపోతారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన 2 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని లేదా స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించడం ద్వారా తాము చెప్పిందే చేస్తామని నిరూపించుకోవాలన్నారు. అబద్ధాలు చెప్పమనే విషయాన్ని దేశానికి నిరూపించుకోవాలని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు కేటీఆర్. బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగడం ఖాయమని అన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని తెలిపారు. కేసీఆర్ వైఖరి నచ్చకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి వస్తున్నారని, ఆయన కమిషన్ల కోసం తెలంగాణను నాశనం చేసింది కేసీఆర్ఏనని విమర్శించారు. కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ఇవాటి దుస్థితికి కారణమని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ వల్లే 104 సీట్లు ఉన్న బీఆర్ఎస్కి 39 సీట్లకు వచ్చిందని చెప్పారు. 90,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టలేకపోయారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన దోపిడీకి వేరే దేశాల్లో ఉరిశిక్ష వేస్తారని తెలిపారు. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు అని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతను నిన్న మాట్లాడిన భాష మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లత్కోర్లమట, రండలమట, మరి ఇంకేమి మాటలు, చవటలమట, దద్దమ్మలట. చంద్రశేఖరరావు మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలే. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా కమిట్మెంట్ సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు. నువ్వెవరో తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు లత్కోరు
ఎవడు రండా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు? కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా బ్రోకరు జోకరు. కృష్ణా జిల్లాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు నువ్వు ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకొని విందులు విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనడం ఇంతకంటే దుర్మార్గం నీచమైన ఇంకో విషయం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నదీ జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి. నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులు వడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మొహాన్ గట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టు తెలడానికి. నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవాడు నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీళ్ళు ఇస్తలేవు. మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు లత్కోరు, ఎవడు రండా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు? కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా బ్రోకరు జోకరు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరుబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. పైన పటారం లోన లూటారం అన్నట్టు ఉంది ఖమ్మంలో కాంగ్రెస్ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యతను చాటుకొని విజయాన్ని అందించిన ఆ పార్టీలో ప్రస్తుతం ఎంపీ టికెట్ వ్యవహారంతో మంత్రుల మధ్య నిశ్శబ్ద యుద్ధం సాగుతోంది. ఇంతకీ ఎందుక సైలెంట్ వార్? ఎవరా మంత్రులు? ఎందుక లొల్లి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ నాయకులకు వర్గపోరు కొత్తేమీ కాదు. బాహటంగానే ఒకరిపై ఒకరు విరుచుకుపడి ఒకప్పుడు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన చరిత్ర హస్తం నేతలది. వర్గ విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఐక్యతను కనబరిచారు. అంతా ఏకతాటిపైకి రావడంతో అపూర్వ విజయం వారి సొంతమైంది. ఆ విజయం వల్లే తొలిసారిగా ఖమ్మం జిల్లాలో 3కి మంత్రి పదవులు దక్కాయి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఎంపీ టికెట్ పంచాయతీతో ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య వర్గపోరు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ పోరు పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మంలో గెలుపోటములపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్కు విజయం పక్కా అనుకుంటున్న నియోజకవర్గాల్లో ఖమ్మం ముందు స్థానంలో ఉంది. అందుకే ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేయాలనుకునే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి టికెట్ తెచ్చుకుంటే చాలా గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన మంత్రులు మల్లు బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. తుమ్మల తనయుడు యుగంధర్ అవకాశమిస్తే
పోటీ చేస్తాం, లేదంటే వదిలేస్తామన్న ధోరణిలో ఉండగా బట్టి విక్రమార్క, పొంగిలేటి మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బట్టి సతీమణి నందిని తనకు అవకాశం కల్పించాలని గట్టిగా పట్టుబడుతుంది. అలాగే సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే పట్టులో ఉన్నారు. దీంతో పొంగులేటి బట్టీల మధ్య వర్గపోరు పురుడు పోసుకుందన్న టాక్ వినిపిస్తుంది. తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాల్సిందేనని హైకమాండ్పై ఒత్తిడి తేవడమే కాదు, తమకు తోచిన ధరలో టికెట్ సంపాదించే ప్రయత్నాల్లో ఉన్నారు బట్టి, పొంగిలేటి. ఇద్దరు ఎవరికి వారు తగ్గేదేలా అని పట్టుబట్టంతో అటు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ, ఇటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నిసార్లు సమావేశమైనా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదు. ఇద్దరు మంత్రుల్లో ఏ ఒక్కరు వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని చివరికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు వదిలేసినట్టు సమాచారం. టికెట్ పంచాయతీ వర్గపోరుకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో మంత్రుల అనుచరులు ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గడిచిన 4 నెలలుగా ముగ్గురు మంత్రుల వ్యవహార శైలిలో ఎలాంటి భిన్నాభిప్రాయాలకు తావులేకపోగా టికెట్ లొల్లితో ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం జిల్లాలో కాంగ్రెస్ పై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి మంత్రులు ఆశిస్తున్నట్టు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి టికెట్ దక్కనుంది? ఖమ్మం పార్లమెంటు బరిలో నిలిచేదెవరు? టికెట్ పంచాయతీ ఎక్కడికి దారి తీస్తుందన్న ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రైతు హామీలను అమలు చేయాలని సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టారు. దీక్షలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్పై బురద జల్లేందుకే రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నామని వెంకట్రామరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో పథకాల అమలులో విఫలమైందన్నారు. రాజకీయమే ప్రధానంగా ఎజెండాగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కేసీఆర్ సార్ చేసిండో అతి తక్కువ సమయంలో 100 రోజులలో ఇవాళ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది తెలంగాణ రాష్ట్రంలో. మరి విద్యుత్ వ్యవస్థ 100 రోజులలో ఎందుకు కుప్పకూలుతుందంటే ఇది విద్యుత్ లేక కాదు, ప్రజల గురించి ఆలోచన లేక, ప్రజా సమస్యల పరిష్కార మార్గంలో మనసు చిత్తశుద్ధి లేక ఇవాళ ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారని చెప్పి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటి? 9 సంవత్సరాలు కరెంటు ఉంటుంది రాష్ట్రంలో. 9 సంవత్సరాలు కరెంటు పోతే వార్త అనే రాష్ట్రంలో కరెంటు మోటార్లు కాలలేదు, రైతులు మంచిగున్నారు, కరెంటు పోలేదు, ఎక్కడ కూడా ఇన్వర్టర్లు పెట్టుకోలేదు, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడలేదు. మరి 100 రోజులలోనే వ్యవస్థ ఎందుకు కుప్పకూలింది అంటే వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వ దృష్టి లేకపోవడం తప్పితే కరెంటు లేకపోవడం కాదు. ఇక్కడ ఇది ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.